గతంలో మాకు 6లో 14 సర్వే నంబర్లో 29 సెంట్ల భూమి, మా సెటిల్మెంట్ భూమి 5లో 8, 5లో 9 సెటిల్మెంట్ ఇచ్చి ఎక్స్చేంజ్ కింద మేము మార్పిడి జరుపుకున్నాం. కానీ ఆ రోజు మార్కెట్ వాల్యూ ప్రకారం 1740 రూపాయలు కట్టి ల్యాండ్ రెవెన్యూ వాళ్ళకి రసీదు కూడా పొంది, ఆ రసీదును తాలూకా ఆఫీస్ వాళ్ళకి రికార్డ్ ఎవిడెన్స్తో సహా మాకు కలెక్టర్ ఆర్డర్ ప్రకారం మాకు ఏమైతే ఎవిడెన్స్ ఉందో అన్నీ సబ్మిట్ చేసాం. కానీ మాకున్న లోకల్ నాయకులు మేము ఆయనకు ఓట్లు వేయలేదని మమ్మల్ని ఇబ్బంది పెడుతూ నానా తిప్పలు పెడుతూ, నేను పక్క తెలుగుదేశం అయినా కూడా ఈరోజు వాళ్ళు అధికారం చెలాయించాలన్న దురుద్దేశంతో మమ్మల్ని నానా తిప్పలు పెడుతూ మా మీద నిన్న ఎవరో ఒకడు అనామకుడు ఇప్పుడు అధికారో లేకపోతే అనధికారో మాకు తెలీదు, మా పాపకు ఫోన్ చేసి అది సొసైటీకి రిజిస్ట్రేషన్ చేస్తున్నాము, మీరు దాంట్లో ఏం చేసేదానికి లేదు, మీరు చేయబాకనని మా పాపను బ్లాక్మెయిల్ చేయిస్తూ ఈ కార్యనిర్వాహకం అంతా ఈ భక్తవత్సలరెడ్డి చేయిస్తున్నాడు. ఈయన మాదిరి ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ వాలి స్వాధీనం చేసుకొని ప్రభుత్వాన్ని దోపిడీ చేయటం లేదు. నేను నా భూమినే పేదలకు ఇచ్చిన, నా భూమే 10 మందికి ఉపయోగపడేటట్టు నేను ఇళ్ల స్థలాలు ఇచ్చుండా. అంతే తప్పితే నేను ప్రభుత్వ భూమి కానీ బ్యాంకు సొమ్ములు కానీ లూటీ చేసి బినామీ పేరుతో లోన్లు తీసుకొని తినే అగ్గొట్ల నేను. దానికి నువ్వు బినామీ పేరుతో లోన్లు తీసుకున్న నంబర్లు నువ్వు వాళ్ళ భూములు ఎవరి పేరుతో తీసుకున్న వాళ్ళకి స్వాధీనం చేసేదానికి నువ్వు సిద్ధమా? నువ్వు నీ స్వాధీనంలో ఉండే భూములు సర్వే నంబర్లు నేను చెప్తా, నువ్వు వదిలేదానికి సిద్ధమా? నేను ఆక్రమించుకున్నానని నువ్వు ప్రకటన చేస్తున్నావు కదా, నేను నిజంగా ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకొని ఉంటే నువ్వు నిరూపణ చేయి, నేను వదిలేదానికి సిద్ధం. నువ్వు నిరూపణ చేయి, నేను వదిలేదానికి సిద్ధం. ఎక్కడ పంచాయతీ భూమి ఉండే ఆడ ప్రభుత్వం నేల తోటలు శాంక్షన్ చేసి మంజూరు చేసి నేల తోటలు మంజూరు చేస్తే నేల తోటలకి మా కార్యకర్తలు నేల తోటలు కట్టుకుంటుంటే ఆ భూమి నాది, మీరు కట్టేదానికి లేదని వాళ్ళని అబ్జెక్షన్ పెట్టినావు. నీ భూమి ఎక్కడి నుంచి వచ్చింది, నీకు ఎట్టొచ్చింది, నీ పట్ట ఇదే? భారతదేశంలో ఉండే ప్రతి అంగుళం నీదేనా? ఏ సామాన్య మానవుడు బతకూడదా? అదేమన్నంటే ఓటు వేయలేదని సామాన్య మధ్యతరగతి కుటుంబీకులని పెన్షన్ లేకుండా ఆపేస్తావు, పంచాయతీ సెక్రటరీని భయపెట్టి వాడికి పెన్షన్ ఆపేయమంటావు. నువ్వు ఆపలేదా? పేర్లు చెప్పమంటావా? నీకు ఓటేస్తే మంచోళ్ళను, ఓటు వేయకపోతే నువ్వు పేదవాళ్ళు కడుపు కొడతావా? హాస్పిటల్ కమిటీ చైర్మన్గా నీ కుటుంబ సభ్యులు ఉన్నారు, నువ్వు ఆ కమిటీ చైర్మన్గా నువ్వు ఏం డెవలప్ చేసావు గవర్నమెంట్ హాస్పిటల్ని? నువ్వు గతంలో రెవెన్యూ వాళ్ళకి అనేక పర్యాయాలు గంగనపల్లి రెవెన్యూకి సంబంధించి నీ సీజేఎఫ్ ల్యాండ్ గురించి డొంకపురం బొక్కలు, కాలవపురం బొక్కలు అనేక అర్జీలు ఇచ్చారు. వాటి మీద రెవెన్యూ వాళ్ళు ఎందుకు స్పందించడం లేదు? ఆయన వల్ల మీకు వచ్చిన ముప్పు ఏందో చెప్పాలి. ఎందుకు భయపడుతున్నారు? మేము అడిగింది న్యాయమా? న్యాయం అయితే న్యాయం చేయండి, అన్యాయం అయితే నువ్వు చెప్పిన మాట అబద్ధం అని రుజువు చేయండి. అదే కాదు, ఎండోమెంట్ ల్యాండ్ కూడా రోజుమండి టైంలో నువ్వు పాస్బుక్లు మార్చింది అబద్ధమా? రోజుమండిని చేతిలో పెట్టుకొని లంచాలు ఇచ్చి రోజుమండికి నువ్వు పాస్బుక్లు మార్చుకోవడం తప్ప, అబద్ధమా? ఎండోమెంట్ నా గతంలో 2022 ఏప్రిల్ 19వ తేదీ నేను గౌరవ సభ నిర్మించా, కార్యక్రమం నిర్వహణ జరిపితే నువ్వు 24వ తేదీ ప్రెస్ మీట్ పెట్టి, ఆయన ఎవరు ప్రెస్ మీట్ పెట్టేదానికి? ఆయనకి ఏం సంబంధం? పక్క మండలాల వాళ్ళు ఫ్లెక్సీలు కట్టిస్తున్నాడు అని మాట్లాడావు. నేనే ఫ్లెక్సీలు కట్టి కూలి చేసుకుని బతికేవాడిని కాదు, అవసరమైతే 10 మందికి ఉపయోగపడేవాడిని నేను. అదే నువ్వేం చేసావు? జమీన్ కొత్తపాలెం పురుషోత్తం రెడ్డి మీద నువ్వు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టించినావు. నువ్వు మర్డర్ కేసు పెట్టిన రోజు పురుషోత్తం రెడ్డి గ్రామంలో ఉన్నాడా? నువ్వు తప్పుడు పనులు చేసి తప్పుడు బతికేది నువ్వు, మేం కాదు. అదే సాగలపల్లేనా తూపుల కోట అనే వ్యక్తి మీద అటెంప్ట్ మర్డర్ పెట్టించినావు. ఆ పెట్టే పోలీసు వాళ్ళకైనా బుద్ధి ఉండాలా? ఎట బుద్ధి అంటే గ్యాస్ పైపు లీక్ చేసి తలుపేసి లైట్ వేసి వచ్చేటప్పటికి మర్డర్ జరిగిపోయిందంట. మరి లైట్ వేసిన కోటే చచ్చిపోలేదేమే? పైపు లీక్ చేసినప్పుడు గ్యాస్ లైట్ వెలిగినప్పుడు ఆ వ్యక్తి కూడా ఇంట్లో నుంచి బయట వస్తేనే కాలిపోవాలి కదా. పోలీసు వాళ్ళు ఎట్ట గట్టి వాడిని హింస పెడతారు? పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని నువ్వు రాజకీయం చేయాలనుకుంటావా?
నువ్వు భయపెడితే భయపడే రోజులు పోయినాయి. నువ్వు నీకు ఎవరైనా సరే ఇన్ని రోజులు ఊరు గౌరవాన్ని గురించి ఆమోదించాం, కానీ నీ బుట్ట బెదిరింపులకు ఎవరు భయపడేవాళ్ళు లేడు ఇక్కడ. కాబట్టి ఇంకనైనా బుద్ధితో నువ్వు చేసే అవకతవకలన్నీ. ఇంకొకటి, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పంటకాలం ఉన్నట్టు నువ్వు కరువు పని చేసి డబ్బులు తినేసి ఉన్నావు. 12 సంవత్సరాలు కరువు పని ఆపేసిన పేదలు కడుపు కొట్టి ఎన్ఆర్జీఎస్ కింద మిషన్లు పెట్టి లోడి నువ్వు దోసుకొని తిన్నావు ప్రభుత్వాన్ని. మరి నువ్వు తప్పుడు పనులు చేస్తావు, ఇంకొకరిని తప్పుడు ఓటు కింద చూపించడం ఎంతవరకు కరెక్టు? మీడియా ద్వారా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రతి తాలూకా ఆఫీసు వారికి తెలియజేయాలనుకున్నా, మీ ద్వారా తెలియజేస్తున్నా. దీనికి సత్వర న్యాయం చేకూర్చగలగనని నేను తెలుపుకుంటున్నా. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.